వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. 34వ కీర్తన 18వ వచనము. తపస్సు కాల ధ్యానము 27వ రోజు. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనములు, 10వ వచనం మరియు 25వ వచనం నుండి 30వ వచనం వరకు. మరికొన్ని రోజుల్లో 5వ తపస్సు కాల ఆదివారం జరుపుకుంటాము. 6వ ఆదివారం రానికొమల ఆదివారం. పవిత్ర వారానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మనకి ఈరోజు సువిశేషం ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిని చూపిస్తుంది. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలీలియలో పర్యటింపసాగెను. యేసుక్రీస్తు సిలువకు యెరూషలేములో తను మరణించటానికి ఎంత చేరువలో ఉన్నారో ఇది మనకు అర్థమయ్యేలా చెబుతూ మనల్ని కూడా సిద్ధపరచడానికి తల్లి తిరుసభ ఈ సువిశేషాన్ని మనకిచ్చింది. ఎవరైనా చంపబడే ప్రమాదంలో ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా దూరంగా పారిపోతారు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసినా కూడా యెరూషలేము వెళ్ళటం ఆయన మానుకోలేదు. ప్రతి జీవికి ఆత్మరక్షణ అనేది, సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది చాలా స్వతహాగా వస్తుంది, తనను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం. కానీ యేసుక్రీస్తు దైవరాజ్య ప్రకటనలో ఎంతగా నిమగ్నం అవుతూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని, ప్రజలకు బోధించాలి అనేటువంటి బాధ్యత ఎంతగా తన మీద వేసుకున్నారంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా కూడా ఆయన దాన్ని మానుకోవట్లేదు. వచ్చే ఆదివారం సువిశేషంలో లాజరును యేసుక్రీస్తు పునర్జీవితుణ్ణి చేయటం మనం చదువుకుంటాం. ఆ సందర్భంలో కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో శిష్యులు యేసుక్రీస్తుతో ఎట్లా అంటూ ఉన్నారు: బోధకుడా, ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలిచిరి, అయినా మీరు అక్కడికి తిరిగి వెళ్ళదరా అని శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఇది యేసుక్రీస్తు తీసుకునే ఒక నిర్ణయం కాదు, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఒక ఆదర్శం. సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు అనర్థము అని పునీత పౌలు గారు చెప్పారు అంటే ఆ ఆదర్శం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే స్వయానా యేసుక్రీస్తు నుండి పుడుతుంది. లాజర్ని పునర్జీవితుణ్ణి చేయడానికి యేసుక్రీస్తు తన ప్రాణాల్ని పణంగా పెట్టడానికైనా సిద్ధపడుతూ ఉన్నారు. ఆయన్ని చంపడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలిసినా దానికంటే యెరూషలేము దేవాలయంలో ఆయన వాక్యాన్ని బోధించాలి అనేదే మరింత ముఖ్యమైనటువంటి పనిగా యేసుక్రీస్తు భావిస్తూ ఉన్నారు. నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. ఇంత ఆసక్తిగా దేవుడు ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో, దైవరాజ్య విషయంలో ఉండటం అనేది ఒక ఆదర్శం. తాను పాటించని విషయాన్ని శిష్యుల నుండి యేసుక్రీస్తు కోరరు. నన్ను అనుసరించాలనుకునేవాడు తనను తాను త్యజించుకుని చివరికి తన ప్రాణమునైనను త్యజించడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే నన్ను అనుసరించండి అని చెప్పినప్పుడు దానికి తనను తాను మినహాయింపుగా చేసుకుని యేసుక్రీస్తు బోధించే వ్యక్తి కాదు. హీ హూ ఎగ్జెంప్ట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ బీ అ లా మేకర్. గొప్ప నాయకుడు అనేవాడు తాను పెట్టేటువంటి నియమాలకి ముందు తనను తాను బద్ధుణ్ణి చేసుకుంటాడు తప్ప మినహాయింపుగా చేసుకోడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే పాల్గొనే పూజల విషయంలో కానీ, చెప్పేటువంటి జపమాలలు, బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న సాకులు, కారణాలు వెతుక్కుంటూ వాటికి మనం సంజాయిషులు చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఉదయాన్నే లేచి జపమాల చెప్పాలి అంటే అలిసిపోయాను, లేదా లేటుగా పడుకున్నాను, సాయంత్రం వెళ్ళొచ్చు, లేదా జపమాల తర్వాత చెప్పొచ్చు, ఇప్పుడు వద్దు అనుకుంటూ చివరికి ఏ రోజు చేయాల్సిందో ఆ రోజు చేయకుండా ఆ తర్వాత రోజు చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఈరోజు సువిశేషం ప్రారంభమయ్యే విధానం చూస్తే ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున అని ఉంటుంది. ఇక్కడ యూదులు అంటే యోధా మతానికి చెందిన వాళ్ళు అని కాదు, దక్షిణ దేశమైనటువంటి యోదయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు. ఇస్రాయేలు అని పిలువబడేటువంటి ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలకి 10 తెగలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. దక్షిణ రాజ్యంలో యోధా, బెన్యామీను గోత్రస్తులు ఉండేవాళ్ళు. ఈ 2 రాజ్యాల మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉండేవి. దక్షిణ దేశంలో
వాళ్ళు దావీదు వంశానికి చెందినవాళ్ళు. అందుకే వాళ్ళు ఒకంత గర్వంగా ఉండేవాళ్ళు. ఉత్తర దేశం వాళ్ళని చిన్నచూపు చూసేవాళ్ళు. గలిలయ వాసులు పేదవాళ్ళుగా, మధ్యతరగతి కుటుంబీకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా సామాన్యమైనటువంటి ప్రజలు. యేసుక్రీస్తు ఎక్కువగా తన స్వార్థ పరిచర్య ఈ ప్రాంతంలోనే చేయటం మనం చూస్తాం. దేవుని రాజ్యానికి మొట్టమొదట విముఖత, మొట్టమొదట ఖండన లేదా తీవ్రమైనటువంటి విమర్శ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే దేవాలయం ఉన్న ప్రాంతం నుండి పుడుతుంది. దేవాలయం వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి దేవుడు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాడు అని యూదులందరూ కూడా ప్రార్థన చేయాలన్నా, బలి అర్పించాలన్నా ఇక్కడికే రావాలని వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ అధికారం కోసం దైవార్చన దగ్గర నుండి అర్పణ వరకు, ప్రార్థన దగ్గర నుండి పరిపాలన వరకు అన్నిటిలోనూ దక్షిణ దేశం వాళ్ళ పెత్తనం చలామణి అవుతూ ఉండేది. ఈ అధికార దాహం అనేది మానవత్వాన్ని, దైవత్వాన్ని దూరం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. కొన్ని రోజుల క్రితం అమెరికా చేసినటువంటి దాడిలో 170 మంది అన్యం పుణ్యం ఎరగనటువంటి చిన్నపిల్లలు చనిపోయారు, ఆడపిల్లలందరూ కూడా. దానికి ఎవ్వరూ బాధ్యత వహించలేదు. ఎవరో కూడా ఇలా చేయకుండా ఉండాలి, లేదంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కానీ, ఇలా జరగదనేటువంటి తీర్మానాలు కానీ చేయటం మనం చూడలేదు. కానీ 2 రోజుల క్రితం ఎల్ఎన్జి స్టేషన్, న్యాచురల్ గ్యాస్ స్టేషన్, దాని మీద దాడి జరిగేసరికి దీనిలో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకోసారి దాని మీద దాడి జరగకుండా చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక్కడ తప్పు ఎవరిది, ఏ దేశంది అనేటువంటి ప్రస్తావన కాదు. 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమాయకులు ప్రాణం కోల్పోతుంటే దానికంటే కూడా గ్యాస్ అనేది ప్రధానంగా అందరికీ మారిపోతుంది. ఇక్కడ యూదులు కూడా దాదాపు అలానే ప్రవర్తిస్తున్నారు. దేవాలయ విషయంలో అయినా, విశ్రాంతి దినం విషయంలో అయినా, లేదా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క జీవిత విధానమైన, ఇవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. యేసుక్రీస్తు దీని విషయంలో జోక్యం చేసుకున్నారు కాబట్టి ఆయన్ని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. దానికి వాళ్ళు ఇచ్చే కారణం ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మాకు తెలుసు అని అంటూ ఉంటారు. మాకు తెలుసు, నాకు తెలుసు. ఈ తత్వం, ఈ ధోరణి అనేది ఒక మనిషిని ఎంతగా దిగజారుస్తుందో, ఎంత గర్విష్ఠుని చేస్తుందో మనకు అర్థం కావాలి. ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అయినో, నాకు తెలుసు, నాకు తెలుసు అని మనం చూసేటువంటి విధానం కాకుండా, మన పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని, వాళ్ళ యొక్క దృక్పథాన్ని వినకపోవటం అనేది అది ఒక గర్వానికి నిదర్శనం. దిస్ ఇస్ ద డేంజర్ ఆఫ్ సర్టనిటీ. ఖచ్చితత్వం అనేటువంటిది ఒక పాపం. ఏం తెలుసు మనకి? కనీసం మన గురించి మనకనే తెలుసా? మనం ఎట్లా ఉంటున్నామో, ఎదుటి వ్యక్తులతో మనం ఎట్లా మాట్లాడుతున్నామో, మన తత్వం ఏంటి, మనం స్పందించే విధానం ఎలా ఉంది, వీటి గురించి నిజంగా మనకు తెలుసా అసలు? జూలియన్ ఆఫ్ నార్విచ్ అనే ఆవిడ ఇలా అన్నారు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవటం చాలా కష్టం అని అంటూ ఉంటారు, కానీ మనల్ని మనం తెలుసుకోవటం కంటే దేవుణ్ణి తెలుసుకోవటమే చాలా సులభం అని అన్నారు. కారణం ఏంటి అంటే, వీఆర్ కాంప్లికేటెడ్, గాడ్ ఈజ్ సింపుల్. దేవుడు, దైవత్వం అనేవి చాలా సామాన్యమైనటువంటివి. మనమే అన్నిటినీ కాంప్లెక్స్గా మారుస్తూ ప్రతిదాన్ని సంక్లిష్టం చేసేస్తూ ఉంటాం. నాకు తెలుసు అనేటువంటి ఖచ్చితత్వం ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది పాపానికి మనల్ని దారితీస్తుంది. తెలియటం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇట్ టు నో? తెలియటం అంటే దేవుని దృష్టి నుండి మనం ఒకదాన్ని చూడగలగటమే తెలుసుకోవటం అంటే. యేసుక్రీస్తు అందుకే వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళతో అంటూ ఉన్నారు, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. మీరు తండ్రిని తెలుసుకోలేకపోతే నా గురించి మీకేమీ తెలీదు. ఒక మాటలో చెప్పాలంటే, మనం దేవుణ్ణి తెలుసుకోలేకపోతే మన చుట్టుప్రక్క ఉన్న వాళ్ళని తెలుసుకున్నామని మనం అనుకున్నా మనకేమీ తెలియదు. దేవుణ్ణి మనం తెలుసుకుంటే మనకన్నీ అర్థమవుతాయి. ఈ కృప కోసం మనం ప్రార్థన చేయాలి. దైవ దృష్టి కోసం, దేవుడు మనుషుల్ని ఎలా చూస్తారో, దేవుడు మనల్ని ఎలా చూస్తారో, ఆ దృష్టిని, దృక్పథాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఈ రోజు నుండి ఆదివారం వరకు.
సాధారణంగా తపస్సు కాలంలో ఎక్కువ మంది మాంసం భుజించకుండా ఉంటారు. ఇది అభినందించాల్సిన విషయం, మెచ్చుకోదగింది. అంటే ఇష్టమైన వాటిని వదులుకోవటం. కానీ మనం ఏం చేస్తాం? మాంసం మానేసి కూరగాయల్లో మనకిష్టమైనవి తీసుకుంటాం. మనకు తెలియకుండానే ఏం జరుగుతుందంటే ఇష్టమైన మాంసాన్ని ప్రక్కన పెట్టి ఇష్టమైన కూరగాయలను తింటున్నాం. కావాలంటే ఇంట్లోకి మీరు కొనుక్కునే కూరగాయలని ఒకసారి మీరు గమనించండి. మీకు ఇష్టమైనవి మాత్రమే తెచ్చుకుంటారు. ఇది నేను అంత ఇష్టంగా తినను అనుకునే దాన్ని బహుశా మనం కొనడానికి ఇష్టపడం. ఇది నేను అనుభవపూర్వకంగానే చెబుతూ ఉన్నాను. విచారణలో పనిచేసేటప్పుడు ఉపవాస ప్రార్థనలు లేదా సిలువ మార్గాలు ఇవి అయిపోయిన తర్వాత అల్పాహారం కానీ భోజనం కానీ పెడతారు. అన్నం, పప్పు, కొంచెం కూరగాయలు, వాటితో పాటు ఒక పచ్చడి వేస్తారు. అవి తినేటప్పుడు మనం ఏం చేస్తాం? మనకు నచ్చినవే తింటాం. నచ్చిన వాటిని అవసరమైతే ఇంకొంచెం ఇష్టంగా అడిగి ఇంకొంచెం ఎక్కువ పెట్టించుకుని మరీ తింటాం. కానీ ఇష్టం లేని వాటిని మన దరిదాపుల్లో కూడా రానివ్వం మనం. వ్యక్తిగతంగా నా వరకైతే మాంసం మానేయడం కంటే అలాంటి భోజనాల్లో దోసకాయ పచ్చడి వడ్డించేటప్పుడు అది తినటం నాకింకా కష్టం అనిపించేది. అంటే మాంసం తిన్నా, కూరగాయలు తిన్నా మనకు నచ్చినవే మనం తింటూ ఉన్నప్పుడు మనం ఏం త్యాగం చేస్తున్నట్టు? అలాని ఇష్టంగా ఏదైనా తింటే పాపం అని చెప్పట్లేదు, లేదా బలవంతంగా మనకిష్టం లేని దాన్ని ప్రతిరోజు దాన్నే తినాలని కూడా చెప్పట్లేదు. త్యాగం చేస్తున్నామని అనుకునే మనకి తెలియకుండానే మనకిష్టమైన వాటిని మనం ఎలా కోరుకుంటున్నామో గమనించుకోవడానికి ఇది ఒక చిన్న అవకాశం. కాబట్టి ఈరోజు నుండి ఆదివారం వరకు మధ్యలో మీకు అంతగా ఇష్టం లేని వాటిని అవాయిడ్ చేయటం అంటారు కదా, ఇవి తినను అని ప్రక్కన పెట్టేసేవి అవి కూడా తినేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు తినని వాటిని తినండి అంటే డాక్టర్లు వద్దని చెప్పినవన్నీ ఇప్పుడు తినమని కాదు, లేదా మీకు ఒంటికి పడనవి, అలర్జీ ఉన్నవి తినమని కూడా కాదు. తింటాను కానీ అంత ఇష్టంగా తినను, నాకు నచ్చదు అనుకునేవి అవి తినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం దివ్యాంగుల కోసం. దివ్యాంగులు అంటే వికలాంగులు అనేటువంటి పదానికి బదులుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాళ్లకు లేనటువంటి ఒక వైకల్యం గురించి కాకుండా దివ్యాంగులు అంటే దేవుడు వాళ్ళకి ఇంకొక రూపంలో ఇచ్చినటువంటి ఒక దివ్య శక్తి అని. అలాంటి వాళ్ళందరి కోసం ప్రార్థించేద్దాం. శారీరకంగా ఏదో ఒక లోపం, నడవగలిగేటువంటి శక్తి కానీ, 2 చేతుల్లో కానీ, చూపు లేని వాళ్ళు, మాట్లాడగలిగే శక్తి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ఒక్కోసారి మామూలుగా నడవగలగటం, మామూలుగా చూడగలగటం, మాట్లాడగలగటం ఇవి ఎంత దీవెన అనేది మనం గ్రహించం. వాళ్ళ జీవితాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూపు లేని వాళ్ళు ప్రతి మెట్టు లెక్క పెట్టుకుంటారు, ప్రతి అడుగు కొలుచుకుంటూ ఉంటారు. కోవిడ్ సమయంలో ఒక మదర్ తెరేసా అమ్మగారు నాతో మాట్లాడుతూ, పాపం అందరూ మాస్క్ పెట్టుకోవటం వల్ల డెఫ్ అండ్ డమ్ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫాదర్ అన్నారు. అదేంటి వాళ్ళకేం ఇబ్బంది సిస్టర్ అని అడిగితే ఆవిడ చెప్పారు, ఎదుట వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి వినపడదు కాబట్టి పెదాల కదలికను బట్టే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఫాదర్. అందరూ మాస్క్ పెట్టుకుంటే వాళ్ళకి ఎలా గుర్తుపట్టాలో అర్థం కాదని అన్నారు. దేవుడు మనకిచ్చిన పంచేంద్రియాలు ఒక గొప్ప దీవెన. అవి లేని వాళ్ళు పడేటువంటి బాధను దేవునికి మనం అర్పిస్తూ వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఇలా దివ్యాంగులకి ఎవరైతే టీచింగ్ చేస్తూ ఉంటారో, బోధిస్తూ ఉంటారో టీచర్లుగా, వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోక భూలోకములకు అధిపతివైన తండ్రి, ఈనాటి వాక్యం ద్వారా దైవ విషయాల్లో మాకుండాల్సిన ఆసక్తిని గురించి బోధిస్తున్నందుకు వందనములు. దైవరాజ్య ప్రకటనలో అనంతమైనటువంటి ఆసక్తిని కనబరిచిన క్రీస్తు ప్రభువును మేము అనుకరించే కృపను మాకు దయచేయండి. తన శిష్యులకు యేసుక్రీస్తు బోధించినదే తన జీవితంలో ఎలా పాటించారో మేము కూడా క్రైస్తవులంగా ప్రార్థన విషయాల్లో ఏ విధమైనటువంటి సాకుల్ని, కారణాలను వెతకకుండా అన్నిటిలో మనస్ఫూర్తిగా పాల్గొనేటువంటి కృపను మా అందరికీ దయచేయండి. మా జీవితంలో ఎన్నో విషయాల్ని మాకు తెలుసు అనేటువంటి ధీమాతో, ఖచ్చితత్వంతో, గర్వంతో జీవిస్తున్నాం ప్రభువా. మాకేమీ తెలియదనేటువంటి వినమ్రతను, తగ్గింపును మాకు ప్రసాదించండి. ఏ దృష్టితో, ఏ కోణంతో మీరు ఈ లోకాన్ని, మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ చూస్తారో ఆ దృష్టిని మా అందరికీ ప్రసాదించండి. ఈరోజు మేము అర్పించేటువంటి చిరు కానుకను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. మా దైనందిన జీవితంలో అన్నీ మాకు అనుకూలంగా ఉండేవి,
మాకు ప్రీతికరమైనవి మాత్రమే మేము చేస్తూ ఉన్నాం ప్రభువా. మాకిష్టం లేని వాటిని కూడా చిన్న సిలువగా, ఒక అర్పణగా మేము చేయగలిగేటువంటి మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి. అలాగే ఈరోజు దివ్యాంగుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చినటువంటి పంచేంద్రియాల్లో ఏదో ఒకటి వారిలో లోపించినా దాన్ని భర్తీ చేయడానికి వారికి మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి మీకు వందనములు ప్రభువా. వారికి సాయపడే వాళ్ళందరినీ దీవించండి. ముఖ్యంగా కుటుంబీకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళని భారంగా భావించకుండా వాళ్లకు సాయపడేటువంటి మనసును, వాళ్ళని దేవుని యొక్క మహిమగా ప్రభువా స్వీకరించేటువంటి మనసును మా అందరికీ ప్రసాదించండి. మా చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలను కూడా మేము గుర్తిరిగేటువంటి మనసును మాకు దయచేయండి. అమ్మ మరియ తల్లి, ఎన్ని ప్రమాదాలు వచ్చినా బాలయేసుని సంరక్షణలో మీరు ఎలాంటి ఆసక్తిని కనబరిచారో, దైవ విషయాల్లో ఎలాంటి ఆసక్తిని మీరు కలిగి ఉన్నారో, అలానే మా అందరికీ మా ఆధ్యాత్మిక విషయాల్లో, తోటి వాళ్ళ అవసరాల విషయాల్లో మేమందరం కలిగి ఉండే కృపనివ్వమని ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.